ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు, స్వామి, కొంతమందికి ధనం వద్దన్న వస్తుంది, కటిక పేదవాళ్ళుగా ఉంటారు, కానీ ఆ ధనం వస్తుంది, ఎక్కువ రోజులు ఎందుకు ఉండదు అని అడుగుతాడు. ఉన్నట్లుండి అది మరలా పోతుంది, ఎందుకు అలా జరుగుతుంది అంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, నీకు పూర్వం జరిగిన ఒక కథ చెప్తా విను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు. అర్జున, పూర్వము ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబం కూలిపోతే పూట గడిచేది, లేకపోతే లేదు. అలా ఉండగా ఒకరోజు ధనం లక్ష్మీదేవి దయతలిచి వాడు అలా రోజు పొలానికి పోయి తిరిగి వస్తుండగా ఒకరోజు తెల్లవారుజామున నేను వస్తా నన్ను తీసుకెళ్ళు అని పలుకుతుంది. వాడు భయానికి లోనై ఒకరోజు అలానే వస్తాడు. మరి ఇంకొక రోజు మరలా వెళుతుంటే మరలా అదే శబ్దం వినపడుతుంది. అలా కొన్ని రోజులు అయిన తర్వాత రోజు ఇదే శబ్దం వినబడుతుందని ఒకరోజు, అమ్మ, ఎవరు నీవు, ఎందుకు నా వెంట వస్తావు అని అడగగా, నేను ధనలక్ష్మిని, నీ ఇంటికి వస్తా, తీసుకెళ్ళు అని అంటుంది ధనలక్ష్మి. అప్పుడు ఆ పేదవాడు, వద్దు తల్లి, నీవు వచ్చిన ఎక్కువ రోజులు మా ఇంట ఉండవు, అందుకనే నాకొద్దు, నేను ఇలాగే బ్రతుకుతా అని అంటాడు. లేదు, నన్ను తీసుకెళ్ళు, నేను వస్తా, నీవు నన్ను వద్దని రెక్కబట్టి ఈడ్చి బయటికి పంపినాడు, నేను నీ నుండి వెళ్ళిపోతా, అంతవరకు నీకాడే ఉంటా అని ఆ ధనలక్ష్మి చెప్తుంది. సరే, అలాగైతే తీసుకెళ్తా అని ఆ పేదవాడు ఆ ధనలక్ష్మిని ఇంట తీసుకొని పోతాడు. పోయిన తర్వాత వాళ్ళ ఇల్లు ధనరాశులతో కలకలలాడుతూ మంచి అష్టైశ్వర్యములతో కలకలలాడుతుంది. అన్నీ సమకూరుతాయి ఆ పేదవాడికి. అప్పుడు కొన్నాళ్ళకి ఈ సంసారం అనేది సాఫీగా సాగిపోతుంది. కొన్నాళ్ళు తర్వాత అధికారం వస్తుంది. జనం అంటే ఎవరు లెక్కలేదు, ఎవరిని లెక్క చేయడు, అహంకారం అనేది పెరిగిపోతుంది. ఎవరినే కానీ ఏమి లెక్క చేయడం లేదు. అలా నడుస్తుండగా కొన్నాళ్లకు అధికారం మదమెక్కి కన్ను మిన్నుగానక ఎవరిని లెక్క చేయక భక్తి అనేది లేక వాడి కళ్ళు నెత్తికెక్కినాయి. అహంకారం పొగరబోతు ఎక్కువైపోయింది. అలా కొన్ని సంవత్సరములు గడపగా భార్యకు
అనారోగ్యంతో తలనొప్పి అనేది వస్తుంది. రోజు తలనొప్పి తలనొప్పి అని ఆమె బాధపడేది. వీడికేమో అహంకారం నెత్తికెక్కిపోయింది. ఆమె ఎక్కడ చూపించుకున్నా కానీ ఏది బాగా కాలేదు. వీళ్ళ సంసారం మాత్రం బాగా నడవసాగుతుంది. లక్ష్మీదేవి ఇంట కలకలలాడుతుంది. ఇలా కొన్ని సంవత్సరములు అయిన తర్వాత అయినా వీడు మారలేదు. డబ్బు అహంకారం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అహంకారంతో కళ్ళు మూసుకొని పోయినాయి. అప్పుడు భార్య తలనొప్పి అని ఎక్కడ చూపించుకున్నా కానీ ఏది బాగా కాలేదు. అలా ఉండగా కొన్నాళ్ళకి భార్య ఒకటే తలనొప్పి అంటూ ఉంటే ఆమె పొయ్యి కాడ రొట్టెలు చేసుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం రొట్టెలు చేసుకుంటూ ఉండగా అప్పుడు ఆ యజమాని ఇంటికి వస్తాడు. అప్పుడు కూడా ఆమె నాకు తలనొప్పి అని అంటూ ఉంటే నీదేమి చాలా పెద్ద బాధ అయిపోయింది, తలనొప్పి అని నన్ను ఎక్కడికి నిద్ర పట్టనివ్వు, ఎక్కడికి పోనీయవు, నీది నాకు పెద్ద బాధగా అయిపోయింది, ఎక్కడ చూపించినా బాగా కావడం లేదు అని ఆమెను రొట్టెలు చేసి ఆమెను చేయబట్టి రెక్కబట్టుకొని నా ఇంటి నుండి వెళ్ళిపో అని, మీ పుట్టింటికి పో, నా ఇంట్లో ఉండద్దు, నా ఇంటి నుండి వెళ్ళిపో అని ఆమెను రెక్కబట్టుకొని బయటికి ఈడ్చి పారేస్తాడు. ఆమె అప్పుడు లక్ష్మీదేవి భార్య కాదు అక్కడ ఉన్నది. వాని అహంకారమునకు ఆ లక్ష్మీదేవి ఉండలేక వాళ్ళ భార్య రూపంలో మధ్యాహ్నం పూట వంట చేసుకుంటూ రొట్టెలు చేసుకుంటూ కూర్చున్నది. అప్పుడు ఆమెను చేయి పట్టుకొని బయటికి లాగి పడేసి నా ఇంట్లో ఉండద్దు అన్నాడు. అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఆ రోజు నీకు మాట ఇచ్చిన మీదగా నేను మాట ఇచ్చినట్లనే నీవు పట్టి నా రెక్కబట్టి నన్ను గెంటేసిన నాడు నేను వెళ్ళిపోతానని ఆ రోజు ధనలక్ష్మి మాట ఇచ్చింది. అలాగే నేను వెళ్ళిపోతున్నా అని దగామని మెరిసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ కుటుంబం రోజుకి దిగజారి మళ్ళీ బీద కుటుంబంలా తయారైపోయింది. అలా అహంకారం ఉంటే నీకు ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళే ఉంటుంది ఏదైనా కానీ. అహంకారంతో కళ్ళు మూసుకొని పోకూడదు అర్జున. ఇది మానవుడు ధన సంపద రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి. అహంకారం నిండిపోతుంది. భయభక్తులు అనేటివి ఏమీ ఉండవు. చిన్న పెద్ద అనే తేడా ఉండదు. కాబట్టి అది ధనలక్ష్మి అహంకారం ఉన్న చోట ఉండదు, కొన్నాళ్ళు ఉంటుంది. దాన్ని భక్తి భావనతో శ్రద్ధతో ఉంచుకుంటే
అలానే ఎప్పటి వరకైనా ఉంటుంది. నీకు అహంకారం పైకెక్కి ఉంటే అది ఎన్ని రోజులు నిలవదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించెను. అందుకనే మనుషులకు అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం ఉంటే ధనమైనా కానీ ధాన్యమైనా కానీ ఏదైనా కానీ ఉండదు. లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉండదు. నీకు ఉన్నన్నాళ్ళే ఉంటుంది. అందుకనే అహంకారం మనిషికి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, సర్వము నేనే, సర్వం జగత్తు నాలోనే ఉంది. నన్ను కొలిచిన వానికి సర్వము నేను ఇత్తును. నాకు పూలో పుష్పమో పత్రమో అర్పించిన చాలు. నన్ను కొలిసిన వానికి సర్వము వసంగుదును అని శ్రీకృష్ణ భగవానుడు ఇలా అర్జునుడితో అంటున్నాడు. అందుకనే ఎవరైనా కానీ కృష్ణ భక్తితో ఉంటే సర్వము శ్రీకృష్ణుడే మనకు సమకూర్చుతాడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.